రాబోయే గణేష్ నిమజ్జనం మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ కమిటీ సభలతోటి పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా సాయి చైతన్య మాట్లాడుతూ శాంతి సామరస్యంగా పండుగలను జరుపుకోవాలని సూచించారు। जब बीच में टेंशन हुआ था, किसी साहब ने किसी मदद के बारे में बुरा भला हुआ था, इतना इमोशनल टेंशन था, इतना सेंटिमेंटल पब्लिक जो वार था, उस पीरियड में जो आपने कंट्रोल किया है, उसी वक्त देखा ये तो नौजवान है, काफी सारे नौजवान जो है सोच इनकी बुजुर्गों की थी। तो जब ऐसा डीसीपी हमारे सौजन को है तो अल्हम्दुलिल्लाह अमन तो बराबर रहेगा ही रहेगा, ना फिर अमन रहेगा तो खुशियों को जो है और चार चार कर जाएंगे। जहाँ दर्द फंसा होता है उसी को लोग खत्म है, जहाँ तिजोरी में खजाना होता है चोरी वही करा जाता है, खाली से वही नहीं कोई चोरी नहीं जाती। कोई पार्टी में देना तो पार्टी फिर भारी मांगू चाहे बिना जरूरत की तरह अब जेब में खाली कुछ भी नहीं है, वो जेब में आता नहीं है कहीं भी आता बस जब उन्हें मुस्कुराते हैं उनको सपोर्ट करना तो सपोर्ट करने लगा। तो वैसे ही कोर्ट सिटी में जो अमन पुलिस वालों के बेइंतहा राजनीति की प्रदोषों के बाद और गुजरात शहर में हैदराबाद और ऊपर से शहर हैदराबाद अमन का शहर है। और ये अमन को जैसे कि पहले एक बार मीटिंग में बोला गया तिजोरी जो है हमारा हैदराबाद का तिजोरी के हमारा अमन है, जैसे तिजोरी के ऊपर अटैक करते जो चाकू डाकू क्या करते हैं तिजोरी को कीनने की कोशिश करते हैं। हमारा अमन है, उस अमन को प्रोटेक्ट करने का काम हमारा साथ आप लोग का है और आप लोग इतने साल से अच्छे से है और ये अमन। నమస్కారం। ఇవాళ మన ఉర్దూ మస్కాన్లో సౌత్ జోన్ పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది। ఈ మీటింగ్కి ఆల్ జోన్ జనరల్ సెక్రటరీ శ్రీకృష్ణ శర్మ గారు, అట్లానే సౌత్ జోన్ కమిటీ ప్రెసిడెంట్ పీస్ కమిటీ ప్రెసిడెంట్ మోయిజ్ గారు, సౌత్ ఈస్ట్ కమిటీ పీస్ కమిటీ ప్రెసిడెంట్ గాజీ గారు, అట్లానే చీఫ్ ప్యాట్రన్ మన పీస్ కమిటీకి నేను హాఫీజ్ ముజఫర్ గారు, తర్వాత మా ఆఫీసర్స్, తర్వాత పీస్ కమిటీ వాళ్ళందరూ అటెండ్ చేయడం జరిగింది। ఇవాళ వచ్చే పండుగల గురించి ఎట్లా చేయాలి, ఎట్లా యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్లాలనే వాటి గురించి డీటెయిల్డ్ డిస్కషన్ జరిగింది। మన గణేష్ పండుగ వస్తుంది, అట్లా మన మిలాద్ పండుగ కూడా వస్తుంది। ఈ రెండింటిని మనం తీసుకుంటే ఎట్లా వెళ్ళాలి, ముందు ఎట్లా ప్రతి చోట ప్రతి పంటలను ఎట్లా విజిట్ చేయాలి, ప్రతి స్టేజ్ని ఎట్లా విజిట్ చేయాలి, ఏ రూల్ ఫాలో అవ్వాలనే వాటి గురించి డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది। అట్లానే మా సోషల్ మీడియా వింగ్ అయితే ఉందో దానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। ఎటువంటి నెగిటివ్ న్యూస్ కానివ్వండి, ఫాల్స్ న్యూస్ కానీ వస్తే ఇమీడియట్గా సోషల్ మీడియా వింగ్ కూడా యాక్టివేట్ అవుతుంది పీస్ కమిటీ, సో దట్ ఆ నెగిటివ్ ఏదైతే ఫాల్స్ న్యూస్ ఉందో దాని మీద ఇమీడియట్గా క్లారిఫికేషన్ ఇవ్వడం, జనాల్లో ఎటువంటి అపోహలు ఉన్నా క్లియర్ చేయడానికి గురించి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। అట్లానే మనం మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, ఎటువంటి ఫాల్స్ న్యూస్ కానీ రూమర్స్ కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా వస్తే మీరు ఫస్ట్ లోకల్ పోలీస్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోండి।